మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అదేవిధంగా చిల్పూర్గుట్ట దేవస్థానం చైర్మన్ సోదరులు శ్రీధర్రావు గారికి, మా పల్లగుట్ట గ్రామ సర్పంచ్ సోదరులు నరసింహారెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షులు సోదరులు సురేష్ గారికి, మల్లారెడ్డి గారికి, బాలరాజు గారికి, మా పార్టీ ప్రతినిధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు రేపు 9 జూన్ 2026న ఉదయము 10:30 స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి విచ్చేస్తున్నారు. వారు ఈ గ్రామంలో విద్యుత్ శాఖకు సంబంధించిన 4 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవం, 3 సబ్స్టేషన్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానంగా పీచర్లలో నిర్మాణమై ఉన్న 132/33 kV సబ్స్టేషన్, సాగరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న 33/11 kV సబ్స్టేషన్, కొండాపూర్లో నిర్మాణం పూర్తి చేసుకున్న 33/11 kV సబ్స్టేషన్, కుర్చపల్లిలో నిర్మాణం పూర్తి చేసుకున్న 33/11 kV సబ్స్టేషన్, ఈ 4 సబ్స్టేషన్లను ప్రారంభిస్తారు. అదేవిధంగా కొత్తగా మంజూరైన మరొక 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తారు. 1 పల్లగుట్ట, 2 నష్కల్, 3 లింగంపల్లిలో 33/11 kV సబ్స్టేషన్లకు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే మొత్తంగా 4 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవం, 3 సబ్స్టేషన్ల శంకుస్థాపనకు 60 లక్షల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు రేపు భట్టి విక్రమార్క చేతుల మీదుగా జరగబోతున్నది. ఈ కార్యక్రమాన్ని మేము నియోజకవర్గ బాధ్యులుగా పార్టీ పరంగా చాలా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాలని, 60 కోట్ల రూపాయల విలువైన ఒకే శాఖకు చెందిన పనులన్నింటినీ కూడా వారు ప్రారంభిస్తున్న సందర్భంగా, శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికే విధంగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. దీనికి తోడుగా వారు మా నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఈ నియోజకవర్గంలోని 2 ప్రధానమైన సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో చాలా గ్రామాలలో ఇండ్ల మీద నుండి సర్వీస్ లైన్స్ వెళ్తున్నాయి, కరెంట్ లైన్స్ వెళ్తున్నాయి. అవన్నీ తొలగించాలి అంటే గ్రామ పంచాయతీలు డబ్బులు కట్టాలి అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు, ఎన్పిడిసిలు వాళ్ళు అడుగుతున్నారు. ఆ డబ్బులు కట్టే పరిస్థితిలో గ్రామ పంచాయతీలు లేవు. నేను 7 మండలాలకు సంబంధించిన ఏ గ్రామాలలో ఆవాసాల మీదుగా, ఇండ్ల మీదుగా 33/11 kV లైన్స్ కానీ లేదా సర్వీస్ లైన్స్ కానీ వెళ్తున్నాయో వాటన్నిటిని షిఫ్ట్ చేయడానికి ఎస్టిమేట్ చేయించాను నేను. దాన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళి ఎన్పిడిసిఎల్ తరఫునే గ్రామ పంచాయతీల నుంచి నిధులు అడగకుండా ఎన్పిడిసిఎల్ ద్వారా ఆ నిధులు మంజూరు చేసి ఆ లైన్స్ను షిఫ్ట్ చేయాలని చెప్పి నేను వారిని రిక్వెస్ట్ చేయబోతున్నాను. రెండవది, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి మనకు 132 kV సబ్స్టేషన్స్ సరిపోయాన్ని ఉన్నాయి. ఇప్పుడు మనకు గన్పూర్లో ఒకటి ఉంది, రఘునాథపల్లిలో ఒకటి ఉంది, ఇప్పుడు కొత్తగా పీచర్లో కూడా ఒక సబ్స్టేషన్ వస్తున్నది. దీనికి తోడుగా నేను వారిని రఘునాథపల్లి మండల కేంద్రంలో ప్రస్తుతము
132/33 కేవీ సబ్స్టేషన్ ఉన్నది. దాన్ని 220 కేవీకి అప్గ్రేడ్ చేయాలని చెప్పి వారిని అభ్యర్థించబోతున్నాను. రఘునాథ్పల్లి మండల కేంద్రంలో ఉన్న 132/33 కేవీ సబ్స్టేషన్ 220 కేవీ సబ్స్టేషన్గా అప్గ్రేడ్ అయితే స్టేషన్ గన్పూర్లోని 7 మండలాలకు కూడా విద్యుత్ సమస్యలను అధిగమించడానికి వీలవుతుంది. నాణ్యమైన విద్యుత్తును అందించడానికి వీలవుతుంది. కాబట్టి అది మాకు వెంటనే మంజూరు ఇవ్వాలని చెప్పి నేను వారిని కోరబోతున్నాను. ప్రధానంగా ఎన్పిడిసిఎల్ వారు వాళ్ళ లోడ్ పాయింట్స్ను దృష్టిలో పెట్టుకొని 220 కేవీ సబ్స్టేషన్ ఎక్కడ ఉండాలని ఆలోచన చేసినప్పుడు వాళ్ళు రఘునాథ్పల్లి మండల కేంద్రాన్ని సూచించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న రఘునాథ్పల్లి మండల కేంద్రంలోని 132/33 కేవీ సబ్స్టేషన్ దగ్గర 220 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి అవసరమైన ల్యాండ్ కూడా, భూమి కూడా అందుబాటులో ఉంది. కాబట్టి తక్షణమే అక్కడ ఇది శాంక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా నేను వారిని ప్రధానంగా కోరబోతున్నాను. ఇవి కాకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అనేక విషయాలు కూడా వారి దృష్టికి తీసుకురావాలని, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో వారి సహకారం కావాలని కోరడం జరుగుతున్నది. రేపటి ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న దాదాపు పార్టీ ప్రతినిధులు, గౌరవ సర్పంచులు అందరూ కూడా రేపు హాజరు కాబోతున్నారు. కనీసము 6-7 వేల మందికి తగ్గకుండా రైతులు, ప్రజలు వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత కొన్ని అసెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేది ఉన్నది. మొత్తంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని ఆలోచన చేస్తున్నాం. అన్నిటికంటే మించి ఇంత పెద్ద మొత్తంలో ఒక 60 లక్షల రూపాయల విలువైన పనులను ఒకే రోజు ఒకే గ్రామ కేంద్రంలో అన్ని 4 ఇనాగ్రేషన్లు, 3 ఫౌండేషన్లకు సంబంధించిన మొత్తము కార్యక్రమం అంతా కూడా పల్లగుట్ట గ్రామంలోనే ఒకే గ్రామంలో జరుగుతున్నది. పల్లగుట్ట గ్రామస్తులందరూ ప్రత్యేకంగా శ్రీధర్రావు గారు కానీ, నరసింహారెడ్డి గారు కానీ మా గ్రామంలో ఏర్పాటు చేస్తే మేము సహకరిస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వచ్చింది కాబట్టి 7 గ్రామాలకు సంబంధించిన కార్యక్రమాలను, ప్రారంభోత్సవాలను, శంకుస్థాపనలను కూడా ఇక్కడే పెట్టుకోవడం జరిగింది. వ్యవసాయ అవసరాలు కానీ, గృహ వినియోగ అవసరాలు కానీ, పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎక్కడెక్కడ సబ్స్టేషన్లు అవసరం ఉందో తప్పకుండా ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యుత్తు వినియోగదారులకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇంత పెద్ద మొత్తంలో ఈ పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరుగుతున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు వచ్చి సభా కార్యక్రమాన్ని, బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.